మోసం చేసిందా? అదే అసెంబ్లీలో శేషు సార్, కృష్ణా నీళ్లు తెలంగాణకు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా నీళ్లు కేంద్రం చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇట్లా నల్లగొండ ప్రజలకు, దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగబోతోంది అంటూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఒక ఉద్యమానికి తెరలేపినటువంటి సందర్భం అటు. ఇంకోవైపు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. సో దానికి సంబంధించి ఆ పగుళ్లు, అవినీతి, స్కాము, దానికి సంబంధించినటువంటి 2-3 ఆఫీసర్లను కూడా తొలగించినటువంటి విషయం కూడా మనం చూసాం. లక్షల కోట్ల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి ఒక క్రిమినల్ ఎంక్వైరీ కూడా చేస్తాం, విచారణ చేస్తాం అంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ రాజకీయంగా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది మాటలతోటి. మరోవైపు కృష్ణా నీళ్ల కోసం కేసీఆర్ ఫైటు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ప్రజల ముందు పెడుతున్నామంటూ అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 2 అంశాలని ఎట్లా చూడాలి? ప్రజలు ఎటువైపు ఉన్నారనుకోవాలా? ఎవరి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు? ప్రజలు ఎటుదికి తిరుగుతున్నారు? జరిగింది ఏంది, జరగాల్సింది ఏంది? అసెంబ్లీకి రేపటి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా ప్రతిపక్షాన్ని, అధ్యక్షుడిని? శ్రీకాంత్ గారు, మీరు అడిగిన ప్రశ్నలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారంటే, ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇద్దరు గోదావరి తీరాన పాలక పక్షము, కృష్ణా తీరాన ప్రతిపక్షము ఒకళ్ళపై ఒకళ్ళు పైచేయి సాధించడానికి ఒక దగ్గర అవినీతి జరిగిందని, ఇంకొక దగ్గర నీళ్ల పంపకంలో నష్టం జరిగిందనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేటటువంటి క్రమంలో ఎవరి పక్షాన ఉన్నారు, తెలంగాణకు నీళ్లలో జరిగిన అన్యాయం ఎంత, ప్రాజెక్టులలో జరిగిన అవినీతి ఎంత అనేటటువంటి విషయంలో ప్రజలు ఇద్దరు పక్షాన కాకుండా పెద్ద కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ రోజు నల్గొండలో జరిగినటువంటి టిఆర్ఎస్ బహిరంగ సభ, అది టిఆర్ఎస్ బహిరంగ సభ అంటే కేసీఆర్ ఒప్పుకునేటట్లేరు. ఇది ఉద్యమ సభ, పోరాట సభ అని, అది రాజకీయ సభ కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మొత్తం నేను కేసీఆర్ ప్రసంగం అంతా విన్నాను. కేసీఆర్ స్పష్టంగా ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారంటే, 2014లో 2 రాష్ట్రాల విభజన జరుగుతున్నప్పుడు 812 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి వాటర్ ని పంపకాలు చేస్తున్నప్పుడు 36-64% లో మనకి కేటాయించినప్పుడు అప్పుడు మనకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రావాలి, ఇది తాత్కాలికమైనటువంటి పంపకమే అని కృష్ణా ట్రిబ్యునల్ లో ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది కాబట్టి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది కాబట్టి మేము ఒప్పుకున్నామని వాళ్ళ స్పష్టంగా సభలో చెప్పారు. ఎందుకు ఒప్పుకున్నాము మేము ఆ పంపకానికి అని అంటే, ముందు తెలంగాణ రానియండి, ఇది తాత్కాలికమైనటువంటి పంపకం మాత్రమే అని చెప్పడం వల్ల నేను ఒప్పుకున్నాను. అట్లా కాదు బ్రదర్, ఇప్పుడు ట్రిబ్యునల్ లా మాకు అన్యాయం జరిగిందని సుప్రీం కోర్టుకి వెళ్తే మీరు కేసు అక్కడ విత్డ్రా చేసుకుంటే మేము న్యాయం చేస్తామని చెప్తే వచ్చిండ్రు. మళ్ళీ ఎందుకు మీరు ఫ్యాక్ట్ కేసీఆర్ సభలో చెప్పింది నేను చెప్తుంటే మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? నేను నిన్నా కదా, ఇప్పుడు నువ్వు నాకు పచ్చి అబద్ధం చెప్తుంటే నేను నిన్నా కదా. వారు ఏమన్నారు, మేము సుప్రీం కోర్టుకు పోయినాము, సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ విత్డ్రా చేసుకోండి, మా రాండి మీకు న్యాయం జరిపిస్తాము అని అంటే విత్డ్రా చేసుకొని మళ్ళీ ఇవాళ మీరు నిపుణులు అని అంటున్నారు. నేను ఒకటి మీకు కోరుతున్నాను, ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టింది అది ప్రజా చైతన్య సభ, ప్రజలకు నీటి దాని మీద అవగాహన చేయడానికి. వీళ్ళన్నీ ఏంది అని అంటే ఒక రాజకీయ కోణాన్ని ఎత్తుకొని ప్రతిరోజు విమర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇలా అధికారంలో వచ్చిన పార్టీలు అభివృద్ధి పదంలో ఆలోచించకుండా కేవలం ఖచ్చితంగా ప్రజల ఇప్పుడు అక్కడ ఉంటే అక్కడ ఇంకా వేరే దగ్గర అయితే వేరే దగ్గర ప్రజలలోనే ఉండాలి, ప్రజలనే చైతన్యపరచాలి అన్నది ఉద్దేశం. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ఈ పాయింట్ మీద ఇంకా లెంతీ డిస్కషన్ అవుతుంది. ప్రజల్లో ఉండాలి, ప్రజల్ని చైతన్యపరచాలంటే అసెంబ్లీకి రాకుండా ప్రజల్ని ఎట్లా చైతన్యపరుస్తారు? శాసనసభను అవమానిస్తున్నారా అంటా కూడా సమాధానం చెప్పాల్సి. అది కాదు, 39 మంది గారి అనారోగ్యంతో దూరమా, అసెంబ్లీ దూరమా? అయ్యో సార్, మీరు కేసీఆర్ గారు అనారోగ్యం ఉండడం వల్లనే ఆయన రాకపోవడాన్ని కూడా ఈ మీరు ఏదైతే రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ట్రాప్ లా మీరు కూడా పడితే ఎట్లా? ప్రజల పక్షాలు అయితే ఇప్పుడు జరిగినటువంటి సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాన్ని నేను చెప్పాను. తర్వాత
సుప్రీంకోర్టుకు పోయింది వాస్తవమే. సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మళ్ళా నీళ్ల పంపకాలు చేస్తామని చెప్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఇవాళ ఈ కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి మన దగ్గర ఉన్న 9 ప్రాజెక్టులు, అక్కడ ఉన్నటువంటి 6 ప్రాజెక్టులు కేఆర్ఎంబికి ఎప్పుడైనా అప్పచెప్పాల్సిందే కదా. మనం అప్పచెప్పకుండా రాష్ట్రాలే జల వివాదాలను పరిష్కరించుకుంటాయి, రాష్ట్రాలే నీటి పంపకం. ఎందుకండి ట్రిబ్యునల్ ఉంది కదా, ట్రిబ్యునల్ ఉంది కదా. అది కాదు చట్టపరం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ ని నిర్మాణం చేసిన, పార్లమెంట్ దాని స్టాట్యూటరీ బాడీ, దాంట్లో ట్రిబ్యునల్లో న్యాయం చేయమనే కదా చెప్పినందుకు ఆ బాడీ చేసింది. మరి ఆ బాడీ ఇప్పటి వరకు ఎన్ని తీర్పులు ఇచ్చింది, ఏ రాష్ట్ర వివాదం లోపల తీర్పులు ఇచ్చిందో మీరే చెప్పాలి. మీరు నిపుణులు కాబట్టి మీరే చెప్పాలి. ట్రిబ్యునల్ ఉన్నాయి, నేనే ఆన్సర్ చేస్తాను దానికి, నేనే ఆన్సర్ చేస్తాను, మీరు ఆగండి, నేను ఆన్సర్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ లో ఉన్నటువంటి నీళ్ల పంపకాలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఇద్దరు కూర్చొని మీ నీళ్ళు ఇవి మా నీళ్ళు ఇవి అని పంపుకునేటటువంటి అవకాశం ఉండదు కదా. ఖచ్చితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సిడబ్ల్యూసి వాటర్ రిసోర్సెస్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో 2 రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి వివాదం. ఆ వివాదం ఏంటి? తెలంగాణ ఒక అబ్జెక్షన్ చేస్తుంది, ఓ విభజన చట్టం చేసేటప్పుడు మాకు తక్కువ నీటి కేటాయింపులు చేశారు, 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు, అది మాకు ఆమోదయోగ్యం కాదు, రీడిస్ట్రిబ్యూషన్ చేయండి అనేటటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్టులను ఈ 15 ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్పకుండా వాళ్ళు నీటి డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఉంటే తెలంగాణకే కదా అంతిమంగా నష్టం జరిగేది. ఇవాళ ఆంధ్రాకి ఆల్రెడీ 512 టీఎంసీల వాటర్ పోతుంది, వాళ్ళు హక్కుగా తీసుకుంటున్నారు. మనకు రావాల్సినటువంటి వాటర్ సరిగా రావటం లేదనేటటువంటి వివాదమే కదా. కాబట్టి ఈ వివాదానికి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ట్రిబ్యునల్ కి ఉంటుంది, సిడబ్ల్యూసీకి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఎందుకు ఈ వివాదం వచ్చింది? ఇప్పుడే ఈ వివాదం ఎందుకు వచ్చింది? ఈ వివాదం రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నవంబర్ 30వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా వచ్చి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి 11 ల్యాక్లను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లీగల్ గా లాక్లు ఎత్తేసి నీళ్లు కిందికి వదులుకున్నారు. ఇది పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ లో వర్షాలు సక్రమంగా పడటం వల్ల ఈ నీటి వివాదం 2 రాష్ట్రాల మధ్య తలెత్తలే. కానీ ఇప్పుడు నీటి ఎద్దడి ఏర్పడింది, సరైనటువంటి వర్షాలు పడలేదు. కాబట్టి ఇప్పుడు కింద ఉన్నటువంటి రాష్ట్రంలో మెట్ట ప్రాంతాల్లో వాళ్ళకి పంటలు ఎండిపోతున్నాయి, కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు నాగార్జున సాగర్ మీదకి నవంబర్ 30వ తారీఖు నాడు వచ్చి ఆక్రమించుకొని అక్రమంగా నీళ్ళని కిందికి తీసుకుపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి ఏం చెప్తుంది? ప్రాజెక్టులు మాకు ఇవ్వండి, మళ్ళీ మేము నీటి పంపకాలు సక్రమంగా చేస్తాము అనేటటువంటి విషయం చేస్తేనే కదా మనం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకుంది. కాబట్టి ఇప్పటికైనా నీళ్ల పంపకం సరిగా జరగకపోతే ముఖ్యంగా నష్టం వచ్చేది ఆంధ్ర కాదు, తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే 10 సంవత్సరాల కాలంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ హెడ్ రెగ్యులేటర్ ని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్ నుంచి 44,000 క్యూసెక్, 44,000 క్యూసెక్ నుంచి 90,000 క్యూసెక్ దాని సామర్థ్యాన్ని పెంచుకుంటూ నీళ్లు తీసుకుపోతుంటే మనం మాట్లాడలేకపోయినాం. తర్వాత సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి రోజుకి మనం మాట్లాడలేకపోయినాం. తర్వాత రోలి బండ సమస్య అట్లనే ఉంది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే నష్టం ఎవరికి? తెలంగాణకే. ఇది ఒకవైపు జరుగుతున్నటువంటి సమస్య అయితే, రెండో వైపు జరుగుతున్న సమస్య ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చూస్తున్నారు. ఏమిటి ఎస్టాబ్లిష్మెంట్ అంటే, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది. అవినీతి జరగటమే కాదు, ఈ ప్రాజెక్ట్ లో కట్టినటువంటి 3 బ్యారేజీల్లో కావచ్చు ప్రకారం జరగకపోవటం వల్ల, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినటం వల్ల ఆ బ్యారేజెస్ పనికొచ్చేటటువంటి అవకాశం లేదని కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసే క్రమాన్ని చేస్తుంది. మనం ఇక్కడ ఒక అంశం చూడాలి శ్రీకాంత్ గారు, ఏంటి అనంటే ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది ఒకటైతే, రెండో కీలకమైన అంశం ఏంటో తెలుసా? ఇవాళ ప్రాజెక్ట్ పైన మనం పెట్టినటువంటి ఖర్చు 94,000 కోట్లు. ఇందాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా చెప్పారు, 94,000 కోట్లు ఖర్చు పెట్టాం. బట్ ఇక్కడ మనం చూడాల్సింది కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్. కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ అంటే
కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనం రూపాయి ఖర్చు పెడితే దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఎంత? ఇటీవలనే కాగ్ రిపోర్ట్ చేసింది, ఒక్క రూపాయి కాళేశ్వరం మీద ఖర్చు పెడితే వచ్చేటటువంటి ప్రతిఫలం 0.52 NP, అంటే 52 పైసల ప్రయోజనం వస్తుంది రూపాయి ఖర్చు పెడితే. అంటే ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మనం 94,000 కోట్ల రూపాయల ఖర్చు, అవినీతి, మరొక పక్క ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనము సగం కంటే తక్కువ. ఈ రెండిటితో పాటు ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు జనరేట్ చేసిన ఇన్కమ్ కాదు, తెలంగాణ ఇన్కమ్ కాదు, స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కార్పొరేషన్ క్రియేట్ చేసి మొత్తం తెచ్చినటువంటి అప్పే. 94 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 98,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి 1,50,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకా దాన్ని పెంచి రమారమి 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్తున్న క్రమంలో ఈ ప్రాజెక్టుని కొనసాగిస్తే ప్రతి సంవత్సరము ప్రభుత్వము బడ్జెట్ లో కేటాయించాల్సిన నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 25,000 కోట్లు కేటాయించాలి. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అంటే ప్రాజెక్ట్ ని కొనసాగించిన, అంటే ఇది ఒక ఎట్లా అవుతుంది, వైట్ ఎలిఫెంట్ గా మారిపోయింది తెలంగాణ. ఎగ్జాక్ట్లీ అదే అనబోతున్నా. అంటే ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా గానీ ఇది ఒక తెల్లేరు లాగా అయిపోతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి 1,000 కోట్ల రూపాయల అప్పులు తేవడం, ఇప్పుడు దీని కంటిన్యూషన్ కోసం చూసుకుంటే గనక మళ్ళా 2 లక్షల కోట్ల అప్పులకు పోతుంది. దీని రిపేర్లకే 40,000 కోట్ల రూపాయల అప్పు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మంత్రులు మాట్లాడుతున్నటువంటి క్రమం. మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే పండే పంట ఎంత, వచ్చే లాభం ఎంత, ప్రజలకు ఒరిగేది ఎంత, ఎన్ని ఎకరాలకు బారుద్ది, ఇది కంటిన్యూ చేసుకుంటూ పోతే బడ్జెట్ అసలు వీటి కేటాయించాల్సిన అవసరం ఏమొస్తుంది అనేది ప్రధానంగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీకాంత్ గారు, నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ.